గత సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలుగా దగా చేసిందని, కూటమి ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ అన్నారు. కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు రావు చిన్నారావు నివాసంలో జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే నినాదంతో ముద్రించిన పుస్తకాన్ని వంగగీత విశ్వనాథ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆనాల సుదర్శన్, కార్యశ్రీను, చెట్టుబత్తుల సురేష్ కుమార్, జ్యోతుల చక్రబ్బాయ్, గాది గంగబాబు తదితరులు పాల్గొన్నారు. వారు పూర్తిగా నమ్మి ప్రభుత్వం వచ్చే విధంగా మరి వారికి ప్రలోభ పెట్టే విధంగా చెప్పి ఒక్కటి కూడా అమలు చేయకపోవడం, ఒక పెన్షన్ తప్ప మిగతా అన్నీ కూడా ఈ సంవత్సర కాలం పూర్తిగా నష్టపోవడం జరిగింది. పేద ప్రజలు ఎవరైతే నిజంగా నమ్మి అమ్మఒడి, అమ్మకు వందనం, ఏ అయితే పథకాలు మీరు చెప్పారు, సూపర్ 6లో చెప్పారు, ఇతర హామీల్లో కూడా చెప్పారు, అవన్నీ కూడా 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో 1 సంవత్సరం పూర్తిగా ప్రజలకు ఇవ్వలేదు. ఇప్పుడు 2వ సంవత్సరంలో తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని మొన్ననే మొదలు పెట్టడం జరిగింది. అది పూర్తిగా వివరాలు వచ్చిన తర్వాత ఎంతమందికి ఏ విధంగా ఇబ్బంది కలుగుతుందనేది మనం చూడాల్సిన విషయం ఉంది. అంతేకాకుండా మొన్న కూడా మత్స్యకార భరోసా కాదు, ఈ వేట నిషేధ సమయంలో ఇచ్చిన దాంట్లో కూడా చాలామంది ఫిషర్మన్కి మరి ఇవ్వలేదని చెప్పి ఆ సోదరులే, ఆ కుటుంబాల నుంచే మాకు విజ్ఞప్తులు కూడా రావటం జరిగింది. ఈ విధంగా మరి అరకొర పనులు చేయటం అనేది పద్ధతి విధానం కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల వెన్నంటూ ఉంటుంది. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా పథకాలను అమలు చేసి పేద బడుగు బలిగిన వర్గాలకి అందరికీ కూడా విద్య విషయంలో కానీ, వైద్యం విషయంలో కానీ, ఏ పథకమైనా సరే, ఏ విషయమైనా సరే ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉందో మరి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం అమలు చేయని విషయాలు అమలు చేసే వరకు కూడా ప్రజల వెన్నంటి ఉండి పోరాటం చేయడానికి, ప్రజలకి వెన్నుదన్నుగా ఉండటానికి, ప్రజలకి భరోసాగా ఉండడానికి, ప్రజలకి భద్రతగా ఉండడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నిలబడి ఉంది. వైఎస్ఆర్సీపీ వెన్నంటి ఉంటుంది. అందుకే మేమందరం ఈరోజు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ బుక్ను కూడా నిన్ననే జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారి యొక్క నేతృత్వంలో జిల్లా స్థాయిలో రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు నియోజకవర్గ స్థాయిలో ఉప్పాడ కొత్తపల్లి మండలంలో నాయకులు అందరూ కలిసి ఎంపీపీ గారు, వైస్ ఎంపీపీ గారు, మండల పార్టీ అధ్యక్షులు పెద్దలు చిన్నారావు గారు, ఇంకా యూత్ నాయకులు, వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కలిసి ఈరోజు ఇక్కడ ఈ బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో అన్ని విషయాలు కూడా ప్రజల ముందుకు మేము తీసుకెళ్తాం. ఏ పథకం మాట ఇచ్చారు, ఏ పథకం ఎందుకు అమలు చేయలేదు, ఏ విధంగా చేశారు అనేది కూడా మనం అందరం కూడా చూడాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వాన్ని మేము ఒక్కటే డిమాండ్ చేస్తాం. మేము అందరం ఒకటి, ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి. 2, ఈ సంవత్సరంలో ఇవన్నీ బాకీలన్నీ కూడా ఎందుచేతంటే మీరు ఇస్తారని ప్రజలకి వాగ్దానం చేశారు. కాబట్టి ఈ సంవత్సర కాలం ఇవ్వవలసిన బాకీలు కూడా తక్షణం చెల్లించాలి. ఆ పథకాలన్నీ కూడా అన్ని లక్షల మంది, అన్ని కోట్ల మంది లబ్ధిదారులందరికీ కూడా చెల్లించాలి. అంతవరకు మేము అందరం కూడా ఈ ప్రభుత్వం మీద ప్రజల తరపున ఒత్తిడి తీసుకురావడానికి మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా